వ్యర్థమైన ఖర్చు. పూర్వం సౌరత్పూర్ అనే చిన్న గ్రామంలో రామసింహుడు అనే షావుకారు ఉండేవాడు. అతనికి డబ్బు ఖర్చు పెట్టడం అంటే చాలా అయిష్టం. ఒకనాడు అతడు ఏదో పని మీద పొరుగురికి పోతుండగా దారిలో ఒక ఖర్జూరపు చెట్టు కనబడింది. దాని నిండా గుత్తులు గుత్తులుగా ఖర్జూరపు పళ్ళున్నాయి. రామసింహుడికి చిన్నప్పటి నుండి ఖర్జూరపు పళ్ళంటే చాలా ఇష్టం. ఇప్పుడు వాటిని చూస్తుంటే అతనికి నోరు ఊరింది. అతనికి చెట్టెక్కడం రాదు. కానీ చూస్తూ చూస్తూ ఖర్జూరపు పళ్ళును వదిలి ముందుకు సాగిపోవడానికి మనసు అంగీకరించక అతను ఎలాగోలా కష్టపడి చెట్టెక్కాడు. రామసింహుడు తిన్నన్ని పళ్ళు తిని మరికొన్ని జేబులో వేసుకుని చెట్టు దిగి వద్దామని కిందకి చూసేసరికి నేల ఎక్కడో పాతాళంలో ఉన్నట్లు కనబడి కళ్ళు తిరిగి కింద పడిపోతానని భయం పట్టుకుంది. ఆ భయంలో అతను భగవంతుని తలుచుకుని, స్వామి, నేను క్షేమంగా కిందకి దిగితే 1000 మందికి సంతర్పణ చేయిస్తాను అని మొక్కుకున్నాడు. అలా మొక్కుకున్న మీదట ధైర్యం వచ్చి అతను చెట్టు దిగనారంభించాడు. కొంత దిగినాక కిందకి చూస్తే ప్రమాదం కొంత తక్కువగా ఉన్నట్లు తోచింది. అందుచేత రామసింహుడు 1000 మందికి కాకపోయినా 500 మందికి సంతర్పణ చేయించక తప్పదు, అది దేవుడి విషయం అనుకున్నాడు. ఇంకా కొంచెం దిగినాక అతనికి 500 మందికి సంతర్పణ చేయడం చాలా అనవసరమని తోచింది. ఒక 100 మందికి చేస్తే చాలనిపించింది. చివరకు అతను క్షేమంగా చెట్టు దిగి 500 మంది జనానికి సంతర్పణ చేయడం ఒక సద్బ్రాహ్మణుడికి సంతర్పణ చేయడంతో సమానం. అందుచేత ఒక సద్బ్రాహ్మణుడికి విందు చేస్తాను అనుకున్నాడు. అతను ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఏ బ్రాహ్మణుడికి సంతర్పణ చేయడమా అని ఆలోచించాడు. లావుగా ఉండేవారు ఎక్కువగా తింటారు, కానీ తమ గ్రామంలో బక్క బ్రాహ్మణుడు ఎవరూ లేరు. రామాలయ పూజారి రామశాస్త్రి చాలా బక్కగా ఉంటాడు. అందుచేత అతన్ని విందుకు పిలవ నిశ్చయించాడు. తరువాత రోజు రామసింహుడు పూజారి ఇంటికి వెళ్ళి ఆయన్ను మర్నాడు తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. పిసినారితనానికి పేరు మోసిన రామసింహుడు అకారణంగా తనను భోజనానికి పిలవడం చూసి రామశాస్త్రి అమిత ఆశ్చర్యపడుతూ అలాగే వస్తానన్నాడు. రామసింహుడు తిన్నగా ఇంటికి వెళ్ళి తన భార్యతో, ఇవాళ వెళ్ళిన పని కాకుండానే ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. రేపు మళ్ళీ వెళ్ళాలి. పూజారి రామశాస్త్రిని భోజనానికి పిలిచాను. సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో అంతా జరిగేటట్టు చూడు అని ఆ రోజు జరిగిన సంగతి ఆమెకు చెప్పాడు. మర్నాడు ఉదయమే రామసింహుడు పొరుగురికి ప్రయాణమై వెళ్ళాడు. భోజనాల వేళకు రామశాస్త్రి రామసింహుడి ఇంటికి వచ్చాడు. రామసింహుడి భార్య ఆయనకు వడ్డన చేసింది. బక్కగా ఉన్న రామశాస్త్రి మంచి తిండి పుష్టికలవాడు. ఆయన 3 తిన్నంత తిని తాను తినగా మిగిలిపోయిన పిండి వంటలను మూటగట్టుకుని తాంబూలం పుచ్చుకున్నాడు. అందులో దక్షిణ లేదు. అమ్మా, సంతర్పణ చేసిన బ్రాహ్మణుడికి దక్షిణ లేని తాంబూలం ఇవ్వడం గృహస్థులకు మంచిది కాదు. ఇందులో 2 బంగారు కాసులు పెట్టు అన్నాడు రామశాస్త్రి రామసింహుడి భార్యతో. చేసేదేమీ లేక ఆమె 2 బంగారు కాసులు తెచ్చి రామశాస్త్రికి ఇచ్చింది. ఇది జరిగిన మర్నాడు రామసింహుడు ఇంటికి తిరిగి వచ్చాడు. బ్రాహ్మణ సంతర్పణ ఎలా జరిగిందో, ఎంత ఖర్చు అయిందో భార్య భర్తకు చెప్పింది. రామసింహుడి గుండెల బద్దలైనంత పని అయింది. అతను భార్యను తిట్టి, నేను పిచ్చిదానిని చేసి ఇల్లు దోచుకుపోయిన ఆ దొంగ వెధ పని పడతాను అంటూ కర్ర తీసుకుని రామశాస్త్రి ఇంటికి బయలుదేరాడు. ఇలాంటిదేదో జరగబోతుందని రామశాస్త్రి ముందే ఊహించి ఉండడం చేత తగిన ఏర్పాట్లన్నీ చేసుకుని ఉన్నాడు. రామసింహుడు తన ఇంటికి వస్తున్న జాడ పసికట్టగానే ఆయన మంచం మీద పడుకున్నాడు. ఆయన భార్య కొడుకు మంచం దగ్గర చేరి ఏడుస్తున్నారు.
అక్కడికి వచ్చిన రామసింహుణ్ణి చూసి రామశాస్త్రి కొడుకు, ఎంత పని చేశారండి? భోజనానికి పిలిచి మా నాన్నకు ఏం పెట్టారో ఏమో గాని ఇంటికి వస్తూనే వాంతులు చేసుకుని మంచాన పడి ఉన్నారు. వైద్యుణ్ణి పిలిస్తే విషప్రయోగం జరిగిందని, విరుగుడికి 4 బంగారు కాసులు ఖర్చవుతుందని అన్నాడు. ఈ సంగతి ఏమిటో తేల్చుకుందాం. గ్రామ పెద్దల దగ్గరకు పోదాం రండి అన్నాడు. గ్రామ పెద్దలు వైద్యం ఖర్చుతో వదలక జరిమానాలు అవి వేస్తారని ఆ భయంతో రామసింహుడు, బాబు, వైద్యానికయ్యే డబ్బు నేను ఇచ్చుకుంటాను, నన్ను వదిలిపెట్టు అని రామశాస్త్రి కొడుకును బతిమాలుకున్నాడు. రామశాస్త్రి కొడుకు రామసింహుణ్ణి దయతలిచినట్టు నటిస్తూ 4 బంగారు కాసులు పుచ్చుకుని పంపేశాడు. అటు తర్వాత రామసింహుడికి ఖర్జూర పళ్ళు గుర్తుకొస్తే గుండె దడదడలాడేది. ధన్యవాదాలు.